ఫోన్‌పే, యూపీఐ ఒకరికి పంపబోయి ఎవరికో డబ్బు పంపారా? అయితే వెంటనే ఇలా చేయండి. డిజిటల్ చెల్లింపులు సులభం కానీ పొరపాటున ఇతరులకు డబ్బు పంపే సందర్భాలుంటాయి. కంగారు పడకండి. మీ డబ్బును తిరిగి పొందవచ్చు. తప్పు లావాదేవీ జరిగినప్పుడు ముందుగా యూపీఐ యాప్ కస్టమర్ సర్వీస్‌ను ఆపై మీ బ్యాంకును లేదా నేరుగా ఎన్‌పీసీఐ హెల్ప్‌లైన్‌కు సంప్రదించండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. ఎలాగో ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకెళ్తే డిజిటల్ చెల్లింపులు యుగంలో యూపీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ మన డైలీ లైఫ్‌ను చాలా ఈజీ చేశాయి. ఇప్పుడు డబ్బును ఎక్కడికైనా సెకన్‌లో పంపవచ్చు. కానీ ఈ వేగంతో ఒక సమస్య కూడా పెరిగింది. కొంతమంది తొందరలో ఒకరికి పంపవలసిన డబ్బుని ఎవరికో గుర్తు తెలియని నంబర్‌కు పంపుతున్నారు. ఆ తర్వాత చూసుకొని కంగారు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలి? మన డబ్బులు పోయినట్టేనా? అంతేకాదు మన డబ్బులు మనకు తిరిగి వస్తాయి. అందుకోసం ఇలా చేయాలి. మీరు గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం లేదా భీమ్ వంటి యూపీఐ యాప్‌ను ఉపయోగించి చెల్లింపు చేసి ఉంటే ముందుగా ఆ యాప్ కస్టమర్ సర్వీస్‌ను సంప్రదించండి. యాపు సహాయం, మద్దతు లేదా సమస్యను నివేదించు ఎంపికలను అందిస్తుంది. తప్పు లావాదేవీని ఎంచుకొని ఫిర్యాదును దాఖలు చేయండి. ఫిర్యాదును దాఖలు చేసేటప్పుడు మీరు లావాదేవీ ఐడీ, యూటీఆర్ నంబరు, తేదీ, మొత్తం వంటి వివరాలను అందించాలి. ఈ సమాచారం ఆధారంగా యాప్ కస్టమర్ సర్వీస్ ఎన్‌పీసీఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా వాపస్ అభ్యర్థనను సమర్పిస్తుంది. యాప్‌తో మాట్లాడిన తర్వాత కూడా మీకు పరిష్కారం దొరకకపోతే తదుపరి దశ మీ బ్యాంకును సంప్రదించడం. మీరు బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేయవచ్చు. లేదా మీ సమీప శాఖను సందర్శించి లిఖితపూర్వకంగా ఫిర్యాదును దాఖలు చేయవచ్చు. బ్యాంక్ ఎన్‌పీసీఐ వివాదాన్ని నమోదు చేసి రివర్సల్ ప్రక్రియను ప్రారంభించవచ్చు. ఎన్‌పీసీఐ హెల్ప్‌లైన్ ప్రత్యామ్నాయంగా మీరు 1800-120-1740 నంబర్‌లో నేరుగా ఎన్‌పీసీఐ హెల్ప్ లైన్‌కు కాల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఎన్‌పీసీఐ వెబ్‌సైట్‌లో వివాదం పరిష్కారం యంత్రాంగం విభాగం ద్వారా ఆన్‌లైన్ ఫిర్యాదు ఎంపిక కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ మీరు లావాదేవీ ఐడీ, యూటీఆర్ నంబరు, పంపిన మొత్తం, 2 యూపీఐ ఐడీలు వంటి వివరాలను అందించాలి. నిపుణులు అభిప్రాయం ప్రకారం తప్పు లావాదేవీ జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడం వల్ల వాపసు పొందే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. అందువల్ల మీరు లోపాన్ని గుర్తించిన వెంటనే ఆలస్యం చేయకుండా యాప్, బ్యాంక్ లేదా ఎన్‌పీసీఐ ఎన్‌పీసీఐని సంప్రదించడం ఉత్తమం. డిజిటల్ చెల్లింపుల విషయంలో అప్రమత్తత చాలా అవసరం. కానీ పొరపాటు జరిగినప్పటికీ సరైన విధానాలను అనుసరించడం వల్ల నష్టాలను నివారించవచ్చు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.